పాకిస్తాన్‌లో ఒకటే చర్చ అసలు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా? లేదా? అని చెప్పేసి. సో, బతికి ఉంటే గనక చూపించండి కుటుంబ సభ్యులకి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. 20 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ అనుచరులు కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్‌లో మాత్రమే కాదు, భారత్‌లో కూడా అసలు ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు, ఏంటి అనే ఆందోళన కూడా ఉంది. చాలా మంది క్రికెటర్లు గతంలో లేఖ కూడా రాశారు పాకిస్తాన్ గవర్నమెంట్ కి. ఇమ్రాన్ విషయంలో ఏం జరుగుతోంది, ఏంటి అనేది. ఇమ్రాన్ ఖాన్ కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అంత సీరియస్ యాక్షన్స్ తీసుకోలేదు, డెసిషన్స్ కూడా జరగలేదు. సో భారత్ లో ఇమ్రాన్ ఖాన్ కు పెరుగుతున్న మద్దతు మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇమ్రాన్ ఖాన్ భారత్ లో మద్దతు ఏంటి అన్న ఒక ప్రశ్న ఫస్ట్ తలెత్తుతోంది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని, మన శత్రు దేశం పాకిస్తాన్ లో ఒక కీలక రాజకీయ పార్టీకి అధినేత, మాజీ క్రికెటర్. కానీ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అంటారు కదా, ఇప్పుడు ఆటకి తారతమ్య భేదం ఏమీ ఉండదు. ఆట అనేది యూనివర్సల్, గేమ్ అనేది యూనివర్సల్. అలాగే మనం అన్ని గేమ్లో ఆడుతాం. ఎందుకంటే క్రికెట్లో కూడా మనకు తెలుసు భారత్ పాకిస్తాన్, అలాగే మిగతా ఆటల్లో కూడా భారత్ పాకిస్తాన్ తలపడే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారా, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, ఇమ్రాన్ ఖాన్ మరణించారు అంటూ పాకిస్తాన్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు, దాన్ని పాక్ ఆర్మీ ఖండించడం, ఇవన్నీ మనం చూసాం. ఈ ఆగస్టు 12న పాకిస్తాన్ జర్నలిస్టు వజాయిద్ సయీద్ ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించి ఉండవచ్చని మాట్లాడటం, అలాగే ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ను కలవటానికి అటు ఆయన వ్యక్తిగత వైద్యులను కానీ న్యాయవాదులను కానీ కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం, ఇవన్నీ కూడా బాగా అనుమానాలను రేకెత్తిస్తోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంలో అసలు కొంత ఇండియాలో కూడా కొంత మద్దతు ఉంది, కొంత ఆందోళన ఉంది, కొంత ఆవేదన ఉంది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అంతకంటే ముందు ఒక ఇంటర్నేషనల్లీ అద్భుతమైన ఆల్రౌండర్, ఒక కపిల్ దేవ్ లాగా ఒక ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి అప్పటి తరానికి ఒక అద్భుతమైన ఆల్రౌండర్. పాకిస్తాన్కు ఇప్పటి వరకు ఒకే వరల్డ్ కప్ గెలిచింది, ఓన్లీ వన్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, అది 1992లో, ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు గెలిచిన కప్ అది, 92 వరల్డ్ కప్. అలాంటి చరిత్ర ఇమ్రాన్ ఖాన్కు ఉంది. అందుకే ఎప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆడటం అనేది కొంత ఆసక్తిగా అందరూ చూసే పరిస్థితి ఉంది. మనకు తెలుసు 2018లో గవాస్కర్ కూడా ఇమ్రాన్కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు ఆయన ప్రధాని అయినప్పుడు. అలాగే సిద్ధుతో కూడా ఆయనకు స్నేహం ఉంది. క్రికెట్ రాజకీయ సరిహద్దులు మించి ఉండటం అనేది ఒక అంశం. ఇది వీటన్నిటి నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. 1970, 90s క్రికెట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, క్రికెట్ అభిమానులకి ఇమ్రాన్ ఖాన్ ని ఎప్పుడు కూడా ఒక పాకిస్తాన్ క్రికెటర్గా, మన శత్రుదేశం క్రికెటర్గా, మన ప్రత్యర్థి దేశం క్రికెటర్గా ఎప్పుడు అంతగా చూడలేదు. దేశ కెప్టెన్ మాత్రమే కాదు, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి క్రీడాకారులు లాంటి సమకాలీన క్రికెటరు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వరల్డ్ కప్ పాకిస్తాన్కి ఇప్పటికీ, ఇంకా తర్వాత వరల్డ్ కప్ రాలేదు. ఇమ్రాన్ ఖాన్ వరల్డ్ కప్ అందించారు, కెప్టెన్గా ఆయన అందించారు, అది కూడా గుర్తు పెట్టుకోవాలి. అలాగే 2018లో పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రిక్ ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీకి అవతరించింది. అప్పుడు ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన ఏంటి, పాత అనుబంధాలను దృష్టిలో పెట్టుకుని నవజీత్ సింగ్ సిద్ధు, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ని ఆహ్వానం పంపారు. అయితే అప్పుడు ఇంగ్లాండ్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సంబంధించి కామెంటరీ బాధ్యతలు ఉండడంతో సునీల్ గవాస్కర్ హాజరు కాలేకపోయారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కపిల్ దేవ్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. బట్ నవజోత్ సింగ్ సిద్ధు ఆయన మనకి వాఘా సరిహద్దు దాటి 2018 ఆగస్టు 18న ఇస్లామాబాద్ వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు, శుభాకాంక్షలు తెలియజేశారు. అది కొంత అప్పట్లో ఒక ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. ఎందుకంటే 1980 నుంచి సిద్ధు, ఇమ్రాన్ ఖాన్ కొంత స్నేహం ఉంది క్రికెటర్స్ పరంగా. అయితే ఇక్కడ ఏమైంది, సిద్ధు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాన్ ఆలింగనం చేసుకోవడంతో భారత్ పైన ఒక రకంగా ట్రోలింగ్, విమర్శలు ఇవన్నీ సిద్ధు పైన స్టార్ట్ అయ్యాయి. ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి జరిగాయి. అయితే ఇప్పుడు సిద్ధుపై ఆ విధంగా మాట్లాడకుండా ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఆయన శాంతి రాయబారి, ఎందుకు అట్లా మాట్లాడతారు, ఎందుకు వివాదాలను పెంచి పోషిస్తారు రెండు దేశాల మధ్య అని కూడా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. అలాగే లేటెస్ట్గా మనం చూస్తే ఎప్పుడైతే ఇన్ని జైల్లో పెట్టారు, హింసకు గురి చేస్తున్నారు అన్న దానిపైన కూడా ఈ స్నేహితులుగా ఉన్న క్రికెటర్స్, భారతీయ క్రికెటర్లు అందరూ స్పందించారు. ఎవరు చూడండి, భారత క్రికెట్ దిగ్గజాలు 2026 ఫిబ్రవరి 15న ఒక లేఖ రాశారు. ఎవరెవరంటే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్తో సహా అంతర్జాతీయ కెప్టెన్లు మరో 14 మంది, గతంలో కెప్టెన్లుగా పనిచేసిన వాళ్ళు, ప్రఖ్యాత క్రికెటర్లు కూడా ఒక లేఖ రాశారు అందరూ కలిసి.
అంటే ఇమ్రాన్ ఖాన్కి ఎంత ఇమేజ్ ఉంది క్రికెటర్గా. Yes. రెండోది ఇమ్రాన్ ఖాన్ ఇన్ని దేశాల క్రికెటర్లతో ఎంత స్నేహాన్ని పంచాడు. లేదంటే ఏ క్రికెటర్ విషయం అట్లా జరిగిందా? చూడండి, ఆ రోజు పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగ లేఖ రాసిన వాళ్ళు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపిల్ చొరవ తీసుకుంటే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ చాపిల్, అలెన్ బార్డర్, స్టీవ్ వా, కిమ్ హ్యూస్, బెలిండా క్లార్క్, ఇంగ్లాండ్ నుంచి మైక్ అదర్టన్, నాసిర్ హుస్సేన్, మైక్ బ్రీరీ, డేవిడ్ గోవర్, వెస్టిండీస్కి చెందిన క్లైవ్ లాయిడ్, న్యూజిలాండ్కి చెందిన జాన్ రైటు, వీళ్ళందరూ కూడా జైల్లో ఆయన పట్ల మానవీయంగా వ్యవహరించాలి అన్నారు, తగిన వైద్య చికిత్స అందించాలని అన్నారు, అవసరమైతే ఆయనకు నచ్చిన అర్హత కలిగిన వైద్యులను సంప్రదించే అవకాశం కల్పించాలన్నారు, అలాగే జైల్లో పరిస్థితులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండాలన్నారు, కుటుంబ సభ్యులు భేటీకి అవకాశం ఉండాలి అని అన్నారు. అంటే ఇంతమంది అపీల్ చేస్తున్న పాకిస్తాన్ కరగటం లేదు. ప్రధానంగా ఆసిఫ్ మున్నీర్కి ఎక్కువగా ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ అని ఎక్కువ మంది అంటారు. ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడు కనీసం ఎన్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత చర్చ జరుగుతోంది, మన ఇండియాలో కూడా చర్చ జరుగుతోంది, మళ్ళీ క్రికెటర్లు రెస్పాండ్ అవుతున్నారు. నాకు సిద్ధు ఖచ్చితంగా మానసిక వ్యాధిని గురవుతుంది. సిద్ధు బాగా క్లోజ్. ఆయన ఎలా ఉన్నావరా ఇమ్రాన్ ఖాన్ అని ఖచ్చితంగా ఆయన అనుకున్నంత భావన ఆయనలో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫాలో అయ్యి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇమ్రాన్ ఖాన్ సంబంధించి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జైల్లో ఉంటే భారతదేశంలో కూడా సానుభూతి వ్యక్తపడుతున్నా, అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్లు లేఖలు రాసినా, వ్యతిరేకత వస్తున్నా, కుటుంబ సభ్యులు చూపించాలని అడుగుతున్నా ఇమ్రాన్ ఖాన్ చూపించట్లేదంటే ఖచ్చితంగా జరగరాంది ఏమైనా జరిగిందా, ఏదో ఒకటి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందా? నిజంగా వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం పాకిస్తాన్ అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజ పరంగా చాలా తలనొప్పులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇంత నీచంగా వ్యవహరిస్తుందా, ఎంతగా హక్కుల విషయంలో ఉంటుంది? ఒక మాజీ ప్రధానికి, ఒక మాజీ క్రికెటర్కి మీకు వరల్డ్ కప్ అందించి మీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనంటూ అందరూ మూసిపోతారు పాకిస్తాన్ విషయంలో. ఇదైతే కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకన్నా కదా, పాక్ మాజీ ప్రధాని, పాక్ మాజీ క్రికెటర్ భారత్లో సానుభూతి అంటే ఎందుకు? భారతీయులు ఎప్పుడు ప్రేమను పంచేవాళ్ళే, కావాలని శత్రుత్వం పెట్టుకునే వాళ్ళు కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని ఆటల్లో కానీ మిగతా పరంగా కానీ ప్రత్యర్థిగానే భావిస్తారు కానీ శత్రువుగా భావించరు. బట్ పాకిస్తాన్ కుటిల బుద్ధి, కుతంత్రపు బుద్ధి ఏంటంటే ఎప్పుడు కూడా భారత్ని శత్రువుగానే భావిస్తుంది. ఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ ఉన్నారా లేరా అన్నది ఎవరు క్లారిటీగా చెప్పలేని వాతావరణం అయితే ఉంది. చనిపోయాడని జర్నలిస్ట్ మాట్లాడడం, లేదని పాకిస్తాన్ ఆర్మీ ఖండించడం, ఎందుకు చూపించట్లేదు అన్నది అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి కుటుంబ సభ్యులకు చూపిస్తారా? ఆయన్ని కలవటానికి ములాఖతుకు అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు? అక్కడ నాకు తెలిసి పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ కూడా చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ, మన దేశంలో చట్టాలు, మన దేశంలో అంశాలతో పోల్చుకుంటే అక్కడ అన్ని వ్యవస్థలు కోల్పోయే అనడానికి ఇది కూడా ఎగ్జాంపులే. ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వేయచ్చు కదా, ఇంత ఇష్యూ జరుగుతోందని. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు గతంలోనే కోర్టులు మెట్లెక్కారు, మాకు అనుమతులు ఇవ్వండి, మేము ఇంకా చూడాలనుకుంటున్నామని. అక్కడ కోర్టులు కూడా సానుకూలంగా మానవీయ కోణం ఆలోచించకపోతే, అంతర్జాతీయంగా ఇంత ఒత్తిడి వస్తున్న ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఆలోచించకపోతే అసలు ఏం జరుగుతుంది అక్కడ? కోర్టులు పనిచేయవు, ప్రజాస్వామ్యం లేదు, పాక్ ఆర్మీ చీఫ్తో మాట నడుస్తుంది, విపరీతమైన విభేదాలు, బలూచిస్తాన్ అంశం, తాలిబాన్ల గొడవలు, భారత్ రచ్చ, ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, సింధు జలాల ఒప్పందం భారత్ ఆపిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయింది. ఇన్ని హెడ్ఏక్స్ మధ్య కూడా ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇంత నీచంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. నాకు తెలిసి సిద్ధుతో పాటు చాలా క్రికెటర్లు కపిల్తో బాధపడుతూ ఉంటారు. సిద్ధు అయితే ఖచ్చితంగా చాలా ఎక్కువగా దీనికోసం ఆలోచిస్తూ ఉంటాడు. నా స్నేహితుడు ఎట్లా ఉన్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, నిజంగా ఈ వార్తలు నిజం కాకుండా ఉంటే బాగుండన్న ఆలోచన కూడా సిద్ధు చేస్తూ ఉండొచ్చు.